ప్లేట్లో చికెన్ అయితే సన్నం కట్ చేసుకొని పెట్టుకోవాలా. తర్వాత సాల్ట్ అయితే వేసుకోండి, తర్వాత మిర్చి వేసుకోండి, తర్వాత ఉల్లిగడ్డలు అయితే వేసుకోండి, తర్వాత బగారాకు వేసుకోండి, కొంచెం బండపువ్వు అయితే వేసుకోండి, 4 లవంగాలు అయితే వేసుకోండి, పసుపు వేసుకోండి, ఉడకపొడి వేసుకోండి, మసాలా వేసుకోండి, ఆయిల్ వేసుకొని అది మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోండి. ఇందులో కారం స్కిప్ చేసేయండి, ఓన్లీ మిర్చి చూపించిన సామాన్ అంతా వేసుకొని మంచిగా దీన్ని కలుపుకొని కుండలో అయితే వేసుకోవాలి. చూడండి మిక్స్ అయిన తర్వాత ఒకసారి కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని మళ్ళీ అయితే మంచిగా కలుపుకోండి. కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకోండి, కొత్తిమీర యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోండి. కలుపుకున్న మిశ్రమాన్ని అయితే కుండలో వేసుకుందాం. మొత్తం కుండలో వేసుకొని అయితే మనం ఇంకొంచెం కొత్తిమీర అనేది మీద దీన్ని కుండ పైన అయితే ఒక పచ్చడి ఆకును పెట్టుకోండి. తర్వాత మనం కుండనైతే మంచి పచ్చడి ఆకులతోటి మొత్తాలు తెలుసా మీ అందరికీ, మొత్తాలను లేకపోతే ఇంకా ఏమైనా గ్రీన్ లీవ్స్ వేరే ఆకులతోటి మంచిగా ప్యాక్ చేసుకోండి. మొత్తం గాలి లేకుండా ఇట్లా కుండ నీళ్ళని అయితే ప్యాక్ చేసుకోవాలి. తర్వాత అయితే మనం మంచిగా పొయ్యి మీద కుండను పెట్టి ఉడికించుకోవడమే. ఉడికిన తర్వాత మళ్ళీ చూద్దాం. సూపర్ టేస్టీ కుండ చికెన్ రెడీ.